అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు, అతనితో పెళ్ళి ఏమిటి, నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశः మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. బహుశः నీ మీద మాయో మంత్రమో వేశాడు, ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టి అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో అల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మధుసేందూరేంద్ర చర్మాంబు గాని, రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేటల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు, అది నిందగా కనపడుతుంది. కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం.